ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నిన్న మొన్నటి వరకు వాలంటీర్ల వ్యవహారం చుట్టూ నడిచేయేమో, కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో వ్యవహారాలు రాళ్ల చుట్టూ నడుస్తున్నాయి. గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో కలకలం రేగింది. చంద్రబాబు మీద ఆగంతకులు రాళ్లు విసిరారు. అయితే ఆ రాళ్లు చంద్రబాబు దగ్గరలో పడ్డాయి. లక్కీగా ఆయన మీద రాళ్లు పడలేదు. అయితే రాళ్లు విసిరిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళెవరో తెలియలేదు. తన మీద రాళ్లు విసరడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు విసిరిన వారిని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని ఆయన ప్రజలందరి ముందు చెప్పారు. చంద్రబాబు మీద రాళ్లు విసరడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ దుండగులు ఎవరా అని వెతికారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకునేలాగానే ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ని విన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా 2003లో ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి అలిపిరి దాడి సంఘటన గురించి గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో జరిగినటువంటి అమానవీయమైనటువంటి దాడి గురించి అందరూ ఆలోచిస్తున్నారు. నక్సల్స్ చంద్రబాబు నాయుడిని చంపడానికి ప్రయత్నం చేస్తూ తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలేలాగా ఆయన మీద హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ అట్లాంటిది ఏమైనా జరుగుతోందా అని కంగారు పడుతున్నారు. నిఘా వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. బాంబులకే భయపడను అన్న చంద్రబాబు ప్రజల నుంచి సానుభూతి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఇట్లా తన మీద రాళ్లు వేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిన్న చీకట్లో సీఎం మీద గులకరాయి పడింది. ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడే నా మీద రాయి విసిరారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పనిచేస్తోంది. తెనాల్లో పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్లు వేశారు. విజయవాడలో నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తెలుస్తా. గత ఎన్నికలప్పుడు కూడా నా మీద రాళ్లు వేశారు. క్లైమోర్ మైన్స్కే భయపడలేదు. అప్పట్లో నక్సలైట్లు నన్ను చంపడానికి చూశారు. ఈ రాళ్లకు నేను భయపడతానా? నిన్న జగన్ సభలో కరెంటు పోయింది. ఎవరు బాధ్యత వహించాలి? కరెంటు బంద్ చేసిన వారి మీద, రాళ్లు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వారిది. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు? దాడులు చూస్తూ ఉండడానికి ఉన్నారా పోలీసులు? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయ్ హత్యకి నా మీద నెట్టాలనే ప్రయత్నం చేశారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనని అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారం మొరిగాయి. రాళ్లు నేను వేయించినట్లు కొందరు మాట్లాడారు అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.